అదే 2009 ముందర డాక్టర్లు ఏం చెప్తే చేశా కదా. హ్మ్. కిట్ అని, హెచ్ పైలోరి బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి నువ్వు యాంటీబయాటిక్ ఒకటి, యాంటీ అల్సర్ డ్రగ్ ఒకటి, యాంటీ డీసెంట్రీ డ్రగ్ ఒకటి, ఏదో 3 రకాలు ఇస్తారు. కిట్ అంటారు దాన్ని. కిట్. కిట్ అని 3 మాత్రలు వేసుకోవాలని అట్లా ర్యాంటిడిన్, సిమిటిడిన్, ఫ్యామోటిడిన్, ఆల్ డిడెన్స్ జలసిల్లు వాడేశారు. అన్ని వాడినా. అప్పుడు తగ్గుతుంది, అలా వస్తుంది, బట్ ఎనర్జీ లేదు. హ్మ్. ఎన్నిసార్లు తిన్నా ఇంకా ఆకలిగా, వంటగా, రెస్ట్లెస్గా అట్లుండేది. సో ఎప్పుడైతే మీ గట్, మీ పొట్ట బాగా ఇంప్రూవ్ అయిందో, మీరు తిన్న ఫుడ్ కరెక్ట్గా డైజెస్ట్ అయ్యి మీ బాడీ తీసుకుంటా ఉందో, ఓకే. అప్పుడు లిమిటెడ్ న్యూట్రిషియస్ ఫుడ్ సరిపోతుంది. ఓకే. ఆ న్యూట్రిషియస్ ఫుడ్ కూడా ఇంత తినే పని లేదు, ఓకే. తక్కువ సరిపోతుంది. నువ్వు వెయిట్ లాస్ లేకుండా నువ్వు తక్కువ తిని ఆరోగ్యంగా ఉంటే చాలు. ఇంత క్వాంటిటీ తినాలా అనేది ఏం రూల్ ఏం లేదు కదా. అవును సార్. సో దట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ ఫ్రమ్ 2009 హ్మ్. when I shifted to organic farming. ఆ 2 దేశీ ఆవులు కొనుక్కొని అవి కొన్ని అన్నీ ఇప్పుడు 50 దాకా 50 ఉన్నాయి మా దగ్గర. సో అవి ఇచ్చే 10 లీటర్ల పాలు, ఆ మజ్జిగ, ఆ నెయ్యి, ఆ చిలికిన వెన్న, నెయ్యి. సో దిస్ వాట్ ఐ ఈట్. ఓకే. మదనపల్లిలోనే స్టార్ట్ చేశారు. ప్రకృతి వనంలో స్టార్ట్ చేసాం. ఓకే. సో అక్కడ యాక్టివ్గా నేను నెలలో 10 రోజులు ఉండా. హ్మ్. అక్కడ మంచిగా తినేస్తా. సో బయట వచ్చినప్పుడు ఇట్స్ ఓకే. హైవే మీద పోతా ఉంటాము, ఎప్పుడన్నా గుంట వస్తే ఇట్స్ ఓకే. ఎప్పుడు గుంటల్లోనే ఉంటే డేంజర్. సో దిస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద పీపుల్ లివింగ్ ఇన్ ద సిటీ. గాలి బాలే, ఆర్ఓ నీళ్లు, కూల్ డ్రింకులు తాగుతూ ఉంటారు. అవును. ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, అవును. ఆ రిఫైన్డ్ ఆయిల్, చెత్త చెదారము, మైదాలు, కేకులు గీకులు తింటా ఉంటారు. జనవరి 1 ఈరోజు ఎన్ని కేకులు తినేసి, ఎన్ని కేకులు, ఎంత ఎంతమంది, మైదా, అవును, ఎంత చక్కెర, ఎంత ఆల్కహాల్, కాదు, రాత్రంతా మేల్కోవడాలు, పొద్దునంతా పడుకోవడాలు. హ్యాంగ్ ఓవర్లు. అదే ఫస్ట్ అని పొద్దున్నే 4 రైల్వే స్టేషన్ పోతా ఉంటే ఆ కుక్కలు అవి అట్లా తిరుగుతా, చలికి అట్లా ముడుక్కుంటా అట్లున్నాయి. వాడి జనవరి 1 లేదు, ఏమీ లేదు. ఆడ ముడుక్కొని పడుకొని రైల్వే స్టేషన్లో పడుకునే వాళ్ళు కూడా జనవరి 1 సపరేట్గా ఏముంది, వాళ్ళు ఎంజాయ్ అనేది ఏముంది. అవును. వాళ్ళకు ఏదో పని దొరికితే, ఆ 1000 రూపాయలు వస్తే, ఆ కుక్కకు భోజనం దొరికితే అదే న్యూ ఇయర్ దానికి. ఓకే. అంతే సార్. సో మనం ఏదో న్యూ ఇయర్ అని పెట్టుకొని ఈరోజు ఆనందంగా ఉండాలా, ఈరోజు ఆనందంగా ఉంటే ఎప్పుడు ఆనందం, పెద్ద ట్రాష్. నువ్వు ఆనందంగా ఉండాలంటే ప్రతి నిమిషము, ప్రతి మూమెంట్లోన నీ ఆలోచనతో, నీతో నువ్వు ఉంటే ఆనందంగా ఉండేదానికి ఛాన్స్ ఉంది. ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ పెట్టుకుంటారు కదా సార్, అంటే ఒక చేంజ్ అనేది కావాలి ఒక మనిషికి అని దే ఫోకస్ ఆన్ రెజల్యూషన్స్. మీ ఒపీనియన్ ఏంటి సార్? మీ రెజల్యూషన్స్ పెట్టుకుంటారా? అదే ఇప్పుడు ఒక డేట్ వచ్చి, అది జనవరి 1 కావచ్చు, దీపావళి కావచ్చు, నీ పుట్టినరోజు కావచ్చు, ఆ డేట్తో నేను మారుతాను అనుకునేదే ఎక్స్టర్నల్ ఫోర్స్. రైట్ సార్. నీ అంతకు నువ్వు మారితే ఇప్పుడు ఈ మూమెంట్లో ఈరోజు నేను లిఫ్ట్ దిక్కకుండా నడవాలా అని ఇప్పుడు అనుకునేవు అనుకో, ఇప్పుడు మధ్యాహ్నం పోయినప్పుడు లిఫ్ట్ దిగకుండా మెట్లు దిగా, అవును. అప్పుడు మీ మీద మీకు నమ్మకం వస్తుంది. అది జనవరి 1 ఎందుకు జరగాల? అది ఎవరి మూమెంట్ జరగచ్చు కదా. అర్థమైందా? yes, do it right now. రైట్ నవ్వు ప్లస్ నీ మైండ్ కరెక్ట్ చెప్పినప్పుడు దాన్ని రెస్పెక్ట్ చేసి, దాంతో ఫ్రెండ్షిప్ చేసి, దాన్ని అనుసరిస్తే మళ్ళా చెప్తుంది అది. ఎస్ సార్, కరెక్ట్ సార్. మీ అమ్మాయినా నీతో 10 సార్లు చెప్తుంది, ఉదయ రాత్రి మెలుకోకూడదు, ఇదే చెప్తుంది, 10 ఏళ్ళు చెప్తుంది. నువ్వే తిరగబడి ఒక ఏజ్ తర్వాత నోరు మూసుకో, ఎందుకు చెప్తావు మాకు అట్లంతా, ఎట్లుందా లైఫ్ అంతా అట్లుంది, నువ్వేంది పాత్రం ఆమె అని తిడతారనుకో, ఆమె ఏం చేస్తుంది, కొంచెం ఏడ్చుకుంటుంది, మళ్ళీ ఆ పాత్రలు దొంగ నా పని పోరు అని వదిలేస్తుంది. అట్లా నీ మైండ్తో నువ్వు లేకపోతే, నువ్వు చెప్పింది వినకపోతే అది కొన్ని రోజుల తర్వాత ఆపేస్తుంది. నీకు చెప్పేవాడు ఉండడు. ఇప్పుడు మీ అమ్మ నాన్న కొన్ని రోజులు చెప్తారు, నీ ఫ్రెండ్స్ కొన్ని రోజులు చెప్తారు, నీతో నువ్వు చెప్పేది చాలా ఇంపార్టెంట్. టిల్ డెత్ యు ఆర్ విత్ యూ. సో దాన్ని రెస్పెక్ట్ చేయాలి, దాంతో ఇంట్రస్పెక్షన్ చేసుకుంటా ఉండాలి. ఇంట్రస్పెక్షన్. సో దాంతో మీరు డైలాగ్ నడుపుతూ ఉండాలి, అప్పుడు ఇంకా బాగా చెప్తారు. మనం ప్రతిసారి మిల్లెట్స్ గురించి, రాగి జావ గురించి, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. సో ఈరోజు మన ఇంటర్వ్యూ సంథింగ్ స్పెషల్గా ఉండాలని చెప్పి మనం కూడా ఐ వాంట్ టు స్టార్ట్ ఈ సైకలాజికల్ థింగ్స్ గురించి. ఎందుకు ఒక మనిషి ఒక పాయింట్ అనుకుంటే అది చెయ్యాలి కదా, ప్రొకాసినేటింగ్ చేస్తూ ఉంటారు, దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం కదా. కరెక్ట్ పాయింట్కి వచ్చారు మీరు. అదే ఇప్పుడు వీటికన్నిటికీ ఆరోగ్యం అనేది ఈజీగా వస్తుంది. చాలామందికి తెలుసు, ఇప్పుడు నువ్వు లడ్డు తింటే, ఎండకపోతే, హిమోగ్లోబిన్ పెరగాలంటే సజ్జలు తింటే, కరివేపాకు తింటే, అవిసి గింజలు తింటే
వాకింగ్ చేస్తే, రన్నింగ్ చేస్తే, ప్రాణాయామం చేస్తే, సూర్య నమస్కారాలు చేస్తే హెల్త్ కూడా అందరికీ తెలుసు. మరి అందరికీ తెలిసిన విషయాల్ని మళ్ళీ మనం చెప్పేదే పెద్ద వింత ఒకటి. రెండవది ఎందుకు జరగడం లేదు అందరికీ, ఆ ఆలోచనలన్నీ బొట్టలో పెట్టేసి లాక్ చేసేసినారు. అల్లావుద్దీన్ అద్భుత లాగా తాళం వేసి దాని లోపల పెట్టేసి చెప్పడం లే. Yes. దాన్ని ఓపెన్ చేసి చెప్తుంది. ఓపెన్ చేయాలి, ధైర్యం ఉండాలి. అది ఓపెన్ చేసి ఏం చెప్తుంది, పొద్దున లేయమంటుంది, రాత్రి తొందరగా పడుకోమంటుంది, ఎవరి మీద కోపం అనవసరంగా తెచ్చుకోవద్దు అంటుంది, సైలెంట్గా ఉండు ఉంటుంది, నువ్వు పెద్ద ఫోకస్ ఏం కాదు, నువ్వేం పెద్ద తోపు కాదు అని చెప్తా ఉంటుంది. దాన్ని అంతా యాక్సెప్ట్ చేయాలి. Yes. నీ చుట్టూ 10 మంది నువ్వు సూపర్ సూపర్ అంటానే బాగా ఎక్కడో ఉంటావు. Mm. నీ మైండ్ ఏం చెప్తుంది, ఒరే నీకంటే అద్దో, నన్ను మీరేదో సెలబ్రిటీ అంటూ ఉంటారు. ఎందుకంటే నాకు పొద్దున్నే ఈ ఊర్లో ప్రతి ఊర్లోనే లేచి 5 గంటలకు లేచి ఆ వేస్ట్ తీసుకుపోయేవాళ్ళు, మున్సిపల్ వర్కర్స్, వాళ్ళు నమస్కారం, వాళ్ళకి మహానుభావులు. Yeah. సో నాకు నన్ను కానీ ఎవరైనా గొప్పోడు అనుకుంటే, నీకంటే గొప్పగా ఎండలో పోయి రాళ్ళు కొట్టేవాళ్ళు, చేతివృత్తులు చేసేవాళ్ళు, నేత కార్మికులు, రైతులు, కుమ్మరులు, కమ్మరులు, మీ ఇంట్లో మీ తాత, మీ అవ్వ, వీళ్ళందరూ గొప్పోళ్ళు ఉన్నారు కదా. అవును, అవును. జస్ట్ బికాస్ నువ్వు బాగా మాట్లాడతావనో, నువ్వు ఎమ్మెల్యేనో, నువ్వు 1000 కోట్లు సంపాదించినావనో, నువ్వు షేర్ మార్కెట్లో పెద్ద తోపనో, నువ్వు టీవీలో కనబడతా ఉండవనో, నువ్వు సెలబ్రిటీ అని 10 మంది నువ్వు ట్వీట్ చేస్తూ ఉండరనో, నువ్వు అనుకుంటా ఉంటే అది నీ కర్మ. అంతే. నీకే తెలుసు, నీకంటే బెటర్గా చేస్తా ఉంటే నీ ఎంప్లాయీస్ని వల్ల నువ్వు గొప్ప అయినావు. Mm. అది అనుకుంటే నీకు ఈగో ఎందుకుంటుంది? అవును, అవును. అప్పుడేం జరుగుతుంది, ఆ సంపాదనని నీ దగ్గర ఉండే వాళ్ళు కూడా పంచాలా అనే ఫీలింగ్ వస్తుంది. రావాలి కదా అందరికీ. ఇంతసేపు నీ ఫ్యామిలీ అని గిరిగీసుకొని నీ భార్య పిల్లలు తప్ప ఇంకెవరిని రానియకుండా ఆ బబుల్లో బతుకుతా, అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఒక ఏజ్ తర్వాత, అరే ఏంది ఇంతేనా సంపాదించినది నువ్వు అని వాళ్ళు తిడితే, ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎప్పుడు అవసరం వస్తుంది? 40 ఏళ్ళకి రావచ్చు కొంతమందికి, చాలా మందికి రిటైర్మెంట్ అయినాక వస్తుంది. ఆ రియలైజేషన్. రిటైర్ అవుతానే నీకు ఇమ్మీడియట్గా నీకు రెస్పెక్ట్ పోయిందనో, ఏదో నీకు ఇంట్లో గౌరవం రాలేదనే తెలుస్తుంది కదా. అరే ఏంద్ర ఎట్లయిపోయిందే అనుకుంటావు కదా. అవును. సో అది వచ్చే స్టేజ్కి ముందరగానే వచ్చినోడు బుద్ధుడు, Mm. వివేకానందుడు, రమణ మహర్షి, వాటెవర్, కృష్ణమూర్తి. Yes. సో అట్లా అర్లీ రిలేషన్ వస్తే నీ ఫ్యామిలీని బబుల్ నుంచి ఎక్స్పాండ్ చేస్తావు రైట్, రైట్. ఇంకొంచెం. అవును. మీ ఊరో మీ దేశం, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మీతో ఎవరైనా షేర్ ప్రపంచమంతా ఓపెన్ చేయి, దాంట్లో ఎవరెవరు వస్తారు రాని. మీరు షేర్ చేస్తూ ఉంటారా సార్, ఇలా నేను ఉండాలి, ఇలా ఎప్పుడు ఉండాలి చెప్తారా మీరు? నేను ట్రైన్లో పోతా ఉండే, బస్సులో పోతా ఉండే, ఎవరు కాలర్ వేసుకొని కనపడి నాన్న ఎక్సర్సైజ్ చేసుకో, అది ఎందుకు కాలర్ తీసి చెప్తానే ఉంటాను. చెప్తారా సార్ ట్రైన్ లో ఉన్న వాళ్ళు? ఎక్కడ విన్నా అసలు వాళ్ళకు హిందీలోనో, వాళ్ళు మన లాంగ్వేజ్ కాకపోయినా ఏదో వాళ్ళకి రాయిజావ తాగమనో ఏదో చెప్తా. తెలిసిన వాళ్ళకైతే ఓకే, వాడు వచ్చి కూర్చుంటారు, మాట్లాడతాము. తెలియని వాళ్ళకి చెప్పేది ఇంపార్టెంట్. తెలిసిన వాళ్ళు ఆల్రెడీ నా వీడియోలు చూసింటారు, మళ్ళీ వచ్చి నాతో కూర్చొని మాట్లాడినా పెద్ద ఉపయోగం లే. మారాలని ఉంటే వాడే మారాలా, నాతో మాట్లాడినా ఇంకా మారతాననేది మార్పే కాదు. ఆ ట్రూత్ తెలుసుకొని ఫాలో అయ్యేదానికి నన్ను చూసే అవసరం లే, నాతో మాట్లాడే అవసరం. ట్రైన్ లో మీరు ట్రావెల్ చేస్తూ ఉంటారు సార్, ర్యాండమ్ గా ఒక ఫ్యామిలీ, అక్కడ పిల్లలు ఉంటారు, జంక్ ఫుడ్స్ తింటూ ఉంటారు, ట్రైన్ లో అయ్యా కదా అమ్మేది. సో మీరు ఎప్పుడైనా చెప్తూ ఉంటారా వాళ్ళకి అట్లా? అంటే ఫస్ట్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, తెలియని వాళ్ళతో. తెలిసిన అదే మీరు చెప్తా ఉంటారు. తెలిసిన వాళ్ళకైతే మనం చెప్తే కొంచెం ఏమన్నా వినొచ్చు, వింటారేమో, వింటారని నమ్మకం లేదులే, అట్లీస్ట్ వింటారు. తిట్టకుండా. తెలియని వాళ్ళకి చెప్పాలంటే ఫస్ట్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. నీకు అంత టైము అంత ఓపిక ఉంటే వాళ్ళ పిల్లలతో కొంచెం ఆడాలా, ఆ పల్లీలు తీసుకున్నప్పుడు ఆ పల్లీలతో పిల్లలకి ఇది తినమనరా, ఇది అచ్చా హై రే, ఏ పల్లీ కాయతో అచ్చా హై, ప్రోటీన్ హై రే అని చెప్పాలి. వాళ్ళ అమ్మకు అప్పుడు ఓకే వీడికి ఏదో నాలెడ్జ్ ఉంది, దే విల్ స్టార్ట్ హియరింగ్ టు అస్. మళ్ళీ అప్పుడు చెప్పాలి ఈ కూల్ డ్రింక్స్లో వీటిలో ఏముండేది, ఇట్లా వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పే ఓపిక, అంత టైము వాళ్ళు రిసీవ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేయాలి కదా. నువ్వు స్ట్రైట్ అవే తినకూడదు నువ్వు అంటే ఎందుకు తింటాడు, మాకు తెలుసులే బా తెలుసు ఆయన తింటాడు, ఓకే వాళ్ళేం నిన్ను క్వశ్చన్ చేయరు. ర్యాండమ్ కాదు, 100 సార్లు అదే పని. నా పనే అదే, నాకు ఓపిక బబ్లింగ్ ఎనర్జీ ఉంటుంది కదా. చెప్తాను వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి కొంచెం ఇంకా మాట్లాడదాం అనుకొని అడిగితే ఇంకొంచెం చెప్తా. వాళ్ళు కొంచెము
వాళ్ళు ఇనే ఓపిక సైంటిఫిక్గా ఇంకొంచెం బెటర్గా ఉంటే ఇంకొంచెం సైంటిఫిక్గా డిస్కస్ చాలా చేస్తారు. మంది రెస్పాండ్ అవ్వరు కదా సార్, చాలామంది రెస్పాండ్ అవుతారు. చెప్పే విధంగా చెప్తారు. చెప్తే విధంగా చెప్తే అవుతారు. చెప్పే విధంగా చెప్పే ఎనర్జీ నీకు ఉండాలి. ఇప్పుడు నాకు కూడా ప్రతిసారి వాళ్ళకి అంత చేయాలని ఉండకపోవచ్చు. ఒకసారి నేను ఏదో నా పనుల మీద ఉంటా. అవునవును. నేను ఎనర్జెటిక్గా ఉండి నేను వాళ్ళతో టైం ఇవ్వగలిగి నాకు తెలియని వాళ్ళని కూడా కన్విన్స్ చేసేంతగా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే వెరీ ఫ్యూ పీపుల్ దే మే నాట్ లైక్ ఇట్. Yes. ఇది నవ్వేసి ఇట్లా బలుకుంటారంటే ఇంకా చాలా ఆయన నువ్వు ఆపు అని అర్థం. ఆ నవ్వు కూడా. సో అది అర్థం చేసుకొని వదిలేస్తాం. ఇట్స్ ఓకే. ఓకే. అంటే మనం జనాలు మార్చేది మన టార్గెట్ ఏం కాదు. ఐమ్ జస్ట్ ఆస్కింగ్ యూ ర్యాండమ్ గా సార్. ఏదో మనం సందర్భం వచ్చింది కాబట్టి ట్రావెలింగ్. ఆ సందర్భం వచ్చింది, మనం ఏదో ఒకటి చేసి ఒకటి ఎక్సర్సైజ్ చేసుకోండి ఆయన నీకు మజిల్ స్ట్రెంగ్త్ అవుతాయి, కాలర్ తీసేయచ్చు, నీకు మజిల్ లాస్ అవుతుంది ఓకే. అని చెప్పి